పండగల సమయంలో మహాలక్ష్మి స్కీమ్ అమలుపై టీఎస్ఆర్టీసీ తర్జన భర్జన పడుతోంది. మహిళల ఉచిత ప్రయాణానికి పండగల వేళ ఎలాంటి రాయితీ ఇవ్వొద్దని ఆర్టీసీ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫెస్టివల్ సమయంలో కేవలం పల్లె వెలుగుకు మాత్రమే ఈ స్కీమ్ ను పరిమితం చేయాలని, మిగతా ఎక్స్ప్రెస్ స్పెషల్ బస్సులో ప్రయాణానికి టికెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పండగ వేళ రద్దీ దృష్ట్యా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రపోజల్ ను ప్రభుత్వం ముందుంచే యోచనలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పండగల సమయంలో మహాలక్ష్మి స్కీమ్ అమలుపై టీఎస్ఆర్టీసీ తర్జన భర్జన పడుతోంది. మహిళల ఉచిత ప్రయాణానికి పండగల వేళ ఎలాంటి రాయితీ ఇవ్వొద్దని ఆర్టీసీ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏదైతే పండగల సమయంలో ఆర్టీసీ రాయితీలు ఇవ్వొద్దు అనే దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయో వాస్తవం ఎంత? దీనికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా వార్తనైతే అందిస్తున్నాం. ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఉదయం సజ్జనార్ గారితో మాట్లాడిన సమయంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే రాబోయే రోజులు మొత్తం కూడా పండగ సీజన్, ఈ పండగ సీజన్ లో ఎవరైతే ఈ మహిళల్ని ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తారంటూ కూడా ఆయన అడగడం జరిగింది. దానిపైన ఆయన కూడా కొంచెం తర్జన భర్జన పడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి అప్డేట్ ఇస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆఫ్ రికార్డ్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ మహాలక్ష్మి బస్సు ప్రయాణాన్ని కానీ, ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని కానీ ఈ పండగ సెలవుల్లో అనుమతించడం జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిలో కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారం రోజుల పాటు ఇప్పుడు ఆర్టీసీ రెండు ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఒకటి ఈ వారం రోజుల పాటు కూడా పూర్తిగా మహిళలు ఎవరికైతే ఇటు పల్లె వెలుగు కావచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, పూర్తిగా కూడా వాళ్ళకి ఈ ఫ్రీ బస్ సదుపాయాన్ని తొలగించి యథావిధిగా టికెట్లను కొనసాగించడం ఒక పద్ధతి ఉంది. అదేవిధంగా రెండో పద్ధతికి వచ్చేసరికి ఆర్టీసీ ఆలోచిస్తున్న దాని ప్రకారం అయితే స్లీపర్ బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే ఎక్స్ప్రెస్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ప్రెస్ బస్సెస్ లో ఖచ్చితంగా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఖచ్చితంగా ఈ టికెట్లని ముందుగా బుక్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ రాబడి వచ్చే సమయం కూడా ఇదే సమయం కావడంతో ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ రాబడిని వదులుకోకూడదు. అదే సమయంలో ఈ రద్దీ ఎక్కువైతే ఆర్టీసీ ప్రయాణికులు మిగతా వాళ్ళు ఎవరైతే పురుషులు ప్రయాణిస్తారో వాళ్ళకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక యోచనలు అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ ను కూడా ఇప్పటికే తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ని ప్రభుత్వం ముందు ఉంచి ప్రభుత్వం పూర్తి స్థాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి డెసిషన్ ఇస్తారు, ఈ రెండు ప్రపోజల్స్ లో ఏ ప్రపోజల్ వైపు మొగ్గు చూపుతారని దాన్ని బేస్ చేసుకున్న తర్వాతనే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి పండగ సమయంలో ఉంచాలా లేకపోతే తొలగించాలా అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. షీలా, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.